తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెల్ల రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అర్హులు కాని వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న విస్తృత తనిఖీల్లో ప్రభుత్వ ఉద్యోగులు, భారీ వేతనాలు పొందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరియు అధిక ఆదాయం ఉన్న వారి రేషన్ కార్డులను రద్దు చేస్తోంది. ఈ చర్య వల్ల నిజమైన పేదలకు మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో నెలకు 50,000 నుంచి 2 లక్షల వరకు వేతనం పొందే ఉద్యోగులు తమ తల్లిదండ్రుల కార్డుల నుంచి విడిపోయి ప్రత్యేక కార్డులను తీసుకున్న సందర్భాలు ఎక్కువగా బయటపడ్డాయి. అధికారులు డేటా అనాలిసిస్ ద్వారా ఈ అనర్హులను గుర్తించి కార్డులను రద్దు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3.20 ఎకరాలకు మించి తరి భూమి లేదా 7.20 ఎకరాలకు మించిన కుష్కి భూమి ఉన్న వారి కార్డులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో నిజమైన అర్హులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. కేంద్రం నుంచి వచ్చిన లబ్ధిదారుల జాబితాలో సాంకేతిక లోపాల వల్ల కొందరి పేర్లు తప్పుగా చేర్చినట్లు గుర్తించి వారి విషయంలో క్షేత్రస్థాయి విచారణ జరుపుతున్నారు. అనేక మంది బ్యాంక్ రుణాలు పొందడం కోసం తప్పుడు ఆదాయ వివరాలు చూపించినట్లు విచారణలో తేలింది. అలాంటి అనుమానాస్పద కేసుల్లో అధికారులు నేరుగా లబ్ధిదారులను సంప్రదించి ఇళ్లకు వెళ్లి వాస్తవాలు ధృవీకరిస్తున్నారు. అర్హత ఉన్నట్లు నిరూపించుకున్న వారి కార్డులను కొనసాగించుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీలను నిజమైన అవసరం ఉన్న వారికి మాత్రమే అందించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏరివేత ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అర్హులు కాని వారిపై చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ఖజానాపై భారం తగ్గి నిజమైన పేదలకు సంక్షేమానికి మరింత నిధులు కేటాయించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.